నమస్కారం. మన హిందూ క్యాలెండర్లో కొన్ని నెలలు చాలా చాలా ప్రత్యేకమైనవి కదండి. వాటిలో ఒకటి వైశాఖ మాసం. ఈ నెలలో మనం చేసే చిన్న పనికి కూడా ఎంతో అద్భుతమైన ఫలితముంటుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఆ పవిత్రమైన పనులేంటి, వాటి వెనుక ఉన్న ఆంతర్యమేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. చూడండి, స్కంద పురాణంలో నారద మహర్షి ఎంత అద్భుతంగా చెప్పారో. ఒక తల్లి తన పిల్లల కోరికలను ఎలా అయితే ప్రేమగా నెరవేరుస్తుందో, సరిగ్గా అలాగే వైశాఖ మాసం కూడా మన ధర్మబద్ధమైన కోరికలన్నింటినీ తీరుస్తుందట. ఈ ఒక్క వాక్యం చాలు ఈ మాసం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి. అయితే అసలు ఈ మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత వచ్చింది? దానికి అసలైన కారణం, ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే దీన్ని భక్తితో మాధవ మాసం అని కూడా పిలుస్తారు. మాధవుడు అంటే మరెవరో కాదు, శ్రీ మహావిష్ణువే. కాబట్టి ఈ నెల రోజులపాటు చేసే ప్రతి పని ఆయన ఆరాధనకే అంకితం. మన శాస్త్రాలు వైశాఖ మాసానికి ఎంత ఉన్నత స్థానమిచ్చాయో చూడండి. మంత్రాలన్నిటికీ ఓం అనే ప్రణవనాదమెలాగో, చెట్లన్నింటిలో కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షమెలాగో, అలాగే 12 నెలల్లోనూ వైశాఖమంతటి శ్రేష్టమైనది. అంటే ఇది కేవలం ఒక నెల కాదు, ఇది ధర్మం, యజ్ఞం, తపస్సు వీటన్నిటి సారాంశమన్నమాట. సరే, ఈ మాసం ఎంత గొప్పదో మనకర్థమైంది. మరి దీనివల్ల వచ్చే మంచి ఫలితాలు మనకు అందాలంటే ఏం చేయాలి? శాస్త్రాలు చెప్పిన పవిత్ర కార్యాల్లో మొదటివి మన వ్యక్తిగత శుద్ధికి, భక్తికి సంబంధించినవి. అవే పవిత్ర స్నానం మరియు పూజ. దీన్నే ప్రాతస్నానం అంటారండి. ఇది చాలా సులభం, పెద్ద కష్టమేమీ కాదు. మొదటిగా ప్రతిరోజు సూర్యోదయానికన్నా ముందే స్నానం చెయ్యాలి. అది నదిలో అయినా ఇంట్లో అయినా సరే. స్నానం చేసేటప్పుడు మధుసూదనుడిని అంటే మాధవుడిని స్మరించుకుంటూ ఉండాలి. ఇక చివరగా సూర్యభగవానుడికి దోసిలితో నీటిని సమర్పించాలి, అంటే అర్ఘ్యప్రదానం చెయ్యాలి. ఈ 3 పనులు మనల్ని శారీరకంగా, మానసికంగా ఎంతో శుద్ధి చేస్తాయి. ఈ మాసంలో చేసే పూజలో కూడా ఒక చిన్న ప్రత్యేకత ఉంది. శ్రీ మహావిష్ణువును కృష్ణ తులసి దళాలతో పూజిస్తే అపారమైన పుణ్యం లభిస్తుందట. సాధారణ తులసి కన్నా కృష్ణ తులసికే ఈ నెలలో ప్రాధాన్యత ఎక్కువ. పురాణాల ప్రకారం ఇలా చేయడం వల్ల ఎన్నో యజ్ఞాల చేసినంత ఫలం దక్కుతుంది. ఇక చాలా ముఖ్యమైన విషయం, దానం. ఒక్కసారి ఆలోచించండి, వైశాఖమాసం ఎప్పుడు వస్తుంది? సరిగ్గా భగభగమండే ఎండల కాలంలో. అందుకే ఈ సమయంలో చేసే దానానికి, ముఖ్యంగా అవసరంలో ఉన్నవారి దాహార్తిని తీర్చడానికి విశేషమైన ఫలితముంటుందని మన శాస్త్రాలు నొక్కి చెబుతున్నాయి. ఈ పట్టిక చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దాహంతో ఉన్నవారికి కాసిని నీళ్లు దానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. మండుటెండ నుంచి రక్షణగా ఒక గొడుగు ఇస్తే పుణ్యం లభిస్తుంది. వస్త్రదానం చేస్తే కష్టాలు తొలగిపోతాయి. ఇక అన్నదానం ఇహలోక పరలోక సుఖాలను ఇస్తుంది. చూశారా, ఈ చిన్న చిన్న దానాలే మనకు ఎంత గొప్ప ఫలాలను అందిస్తాయో. సరే, దానధర్మాలు చేస్తున్నాం. వీటితో పాటు మన జీవనశైలిని కూడా కొంచెం సాత్వికంగా మార్చుకుంటే ఈ నెల ఫలితం ఇంకా సంపూర్ణంగా మనకందుతుంది. అందుకోసమే కొన్ని చిన్న నియమాలు, జపాలు ఉన్నాయి. ఈ నెలలో వీలైనంతవరకు విష్ణునామస్మరణ చేస్తూ ఉండాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ సరళమైన ద్వాదశాక్షరీ మంత్రాన్ని జపించడం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, భగవంతుని అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ నియమాలు కూడా చాలా సులభమేనండి, కష్టంగా ఏమీ ఉండవు. చెయ్యాల్సినవి ఏంటి? మనం ఇప్పటికే చెప్పుకున్నట్లు ఉదయాన్నే స్నానం, దానం, జపం. వీలైతే ఏకభుక్తం అంటే రోజుకు ఒక్కసారి భోజనం చేయడం చాలా మంచిది. మరి చేయకూడనివి ఏంటి? నూనెతో ఒంటికి మర్దన చేసుకోవటం, పగటిపూట నిద్రపోవడం, కంచుపాత్రలలో భోజనం చేయడం వంటివి ఈ నెల రోజులు మానేయాలి. ఇవన్నీ మన శరీరాన్ని, మనస్సును తేలికగా, సాత్వికంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, ఎంత మంచి జరుగుతుంది అని మనకనిపించొచ్చు. దానికి సమాధానంగా స్కాంధపురాణంలో ఒక అద్భుతమైన కథ ఉంది. కీర్తిమంతుడు అనే రాజు కథ. ఆయన భక్తి ఈ మాసం యొక్క శక్తిని ప్రపంచానికి ఎలా చూపించిందో ఇప్పుడు తెలుసుకుందాం. వింటే ఆశ్చర్యపోతారు. ఈ కథ నిజంగా అద్భుతం. కీర్తిమంతుడు తన రాజ్యంలో ప్రతి ఒక్కరితో ఈ వైశాఖ ధర్మాన్ని పాటించేలా చేశాడు.
దాని ప్రభావం ఎంత శక్తివంతంగా ఉందంటే ఆ పుణ్యఫలం వల్ల అతని రాజ్యంలో మరణాలే ఆగిపోయాయట. దాంతో యమలోకం ఖాళీ అయిపోయింది. యముడికి పనిలేకుండా పోయింది. ఆయన వెళ్లి బ్రహ్మ విష్ణువులకు ఫిర్యాదు చేస్తే సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఏమన్నారో తెలుసా? నేను వైకుంఠాన్నైనా వదులుతానేమో కాని నా భక్తుడైన కీర్తిమంతుణ్ణి ఎప్పటికీ వదలను అని ప్రకటించారు. ఇది ఈ మాసధర్మం యొక్క శక్తికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? అంతేకాదు, ఈ నెలలోనే కొన్ని అత్యంత శక్తివంతమైన రోజులు కూడా వస్తాయి. వాటిని అస్సలు మిస్ చేసుకోకూడదు. ఏది చేసినా అక్షయమైన ఫలాన్నిచ్చే అక్షయ తృతీయ. భక్తుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి ఉగ్ర నరసింహస్వామి అవతరించిన నరసింహ జయంతి. ఇంకా ఈ మాసవ్రతానికి ముగింపు పలికే వైశాఖ పౌర్ణమి. దీనినే బుద్ధ పౌర్ణమి అని కూడా అంటాం. ఈ రోజులు ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనకు దొరికిన గొప్ప అవకాశాలు. చివరిగా ఒక ప్రశ్న. ఇంత గొప్ప శక్తి ఉన్న ఈ మాసం అందించే అపారమైన ఆధ్యాత్మిక సంపదను, ఈ సరళమైన ఆచారాల ద్వారా మనం మన దైనందిన జీవితంలోకి ఎలా ఆహ్వానించుకోవచ్చు? దీని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.